శ్రీరంగే శయశరణం మమాసి వ్యావాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయథాయథం ధింమామితి అనుగజగర్జమాజగంధ. భగవత్ సంకల్పంతో, భాగవత మంగళాశాసన బలంతో, ఆచార్య అనుగ్రహంతో సుదీర్ఘ విరామానంతరం నిన్నటి నుంచి ఏకాదశి పర్వదినం శుభదినం నుంచి మన నిత్య కాలక్షేప గోష్ఠిని ప్రారంభం చేసుకున్నాం. యథాపూర్వంగా యథాసమయంగా మనం ఈ సద్వ్యాసంగాన్ని కొనసాగించుకోబోతున్నాం. ఈనాటి నుంచి మనం శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం శ్లోకాలని అర్థానుసంధానం చేసుకోబోతున్నాం. ఇంతకు ముందు ఉత్తర శతకంలో మొదటి శ్లోకం మనం అర్థానుసంధానం చేసుకున్నాం. కానీ చాలా విరామం రావటం వల్ల మళ్ళీ ఆ శ్లోకంలో ఉండేటటువంటి అంశాలనన్నింటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది కనుక ఇవాళ నుంచి మొదటి శ్లోకం నుంచి కూడా మనం అర్థానుసంధానాన్ని చేసుకోబోతున్నాం. ఇంతకు ముందు 3 ఎపిసోడ్లు ఉన్నాయి. అవతారిక మొదటి శ్లోకం, అందులో కూడా చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. వాటిని కూడా మనం పరిగణనలోకి తీసుకుంటాం. ఇది ఉత్తర శతకంలో ఎపిసోడ్ 4 అనే ఉంటుంది. కానీ విషయం మాత్రం ఒక్కసారి మనం మళ్ళీ సింహావలోకనం చేసుకున్నట్లుగా ఆ శ్లోకార్థాన్ని కూడా వివరణ చేసుకుంటూ మనం ముందుకి సాగబోతున్నాం. ఆ ప్రక్రియలో ఈ ఉత్తర శతకానికి ప్రార్థనా శ్లోకాలుగా ఇప్పుడు మనం 4 శ్లోకాలని అనుసంధానం చేసుకున్నాం, భట్టర్ వారి తనీయంతో కలిపి. వాటితో పాటుగా మరొక మంచి శ్లోకాలు 2 ఉన్నాయి. వాటిని కూడా ఇవాళ నేను పరిచయం చేస్తాను. వీలైతే ముందరే ఈ 2 శ్లోకాలని కూడా అనుసంధానం చేసుకుందాం. పూర్వాచార్య కృతములైనటువంటి అద్భుతమైనటువంటి ముక్తక శ్లోకాల లాంటి వాటిని ఎన్నింటినో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, అనుసంధానం చేస్తూ ఉంటాం. అలాంటి పూర్వాచార్య కోటిలోకి చెందిన వారిగానే ఊవే శ్రీమాన్ సింగరాచార్య స్వామి వారిని మనం సంభావించుకుందాం. వారి అనుగ్రహంతో మన హస్తాలలో అద్భుతమైనటువంటి కోశాలు మనకి లభించే. శ్రీరంగరాజస్తవం పూర్వ శతకం, ఉత్తర శతకం 2 కూడా మన గోష్ఠి పేరుతో మనం లోకానికి అందించగలిగేటటువంటి ఒక సౌభాగ్యవంతులమైన. అందులో వారు శ్రీరంగరాజస్తవం వైభవాన్ని కొన్ని శ్లోకాలలో స్తుతించారు. అవి మనకి ముందు పేజీలలో ఉంటాయి, తర్వాత మీరు తీసుకుందరు గాని. శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకము అని అనంటూ వారు 2 స్తోత్రాల మూలమైన తరువాత ప్రారంభం చేశారు వరివస్య వ్యాఖ్యానం. పేజ్ నెంబర్ 113. అందులో 3 శ్లోకాలు ముందుగా ఉన్నాయి, తర్వాత పరాశర భట్టర్ వారి తనయన్ ఉంది. పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆ పేజీని తీసుకోండి. అందులో 2 శ్లోకాలని మనం నిత్యం అనుసంధానం చేసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. మనకు అందుతూ ఉండేటటువంటి ఈ స్తోత్రానుసంధానం ఎంత విలువైనది అనేది మనకి అర్థమవుతుంది ఒక్కసారి వీటిని మనం తెలుసుకుంటే. ఈ స్తోత్రాన్ని మనకు అందించిన వారెవరు? శ్రీ పరాశర భట్టర్ వారు. మనకి సముద్ర మథన వృత్తాంతం బాగా తెలిసినదే, పెద్దల ద్వారా ఎన్నోసార్లు మనం విన్నదే. సముద్ర మథనం దేనికోసం జరిగింది అంటే అమృతం పొందడం కోసం జరిగింది. ఎవరికి కావాలి అమృతం? దేవతలకి కావాలి. ఎందుకు కావాలి అంటే చిరజీవిత్వం కావాలి కనుక, స్థిరత్వం కావాలి కనుక. అందుకని అందులోంచి ఎన్ని వచ్చినా అమృతం వచ్చే వరకు ప్రయత్నం సాగింది. అమృతాన్ని వారు పొందేరు అని మనం అనుసంధానం చేస్తాం, ఆ వృత్తాంతాన్ని తెలుసుకుంటాం. అలాగే పరాశర భట్టర్ వారు ఎన్నో గ్రంథాలని మనకి అందించారు. కానీ ఆయన సముద్ర మథనం చేసి అందించినటువంటి అమృతం ఏది అంటే శ్రీరంగరాజస్తవం అంటారు. ఆ సముద్రం ఏది అంటే శ్రీపరాశర భట్టరుల యొక్క హృదయమే ఒక సముద్రం. ఆ హృదయం అనేటటువంటి సముద్రంలో సాగినటువంటి మథనంలో
సారభూతంగా మనకి అందినటువంటి అమృతం ఏది అంటే శ్రీరంగ రాజస్తవం అంటారు. అంటే శ్రీరంగ రాజస్తవానికి ఉండేటటువంటి విశిష్టతని ఆ రకంగా మనం గుర్తుపెట్టుకుందాం. అమృతాన్ని పొందగలిగే యోగ్యత ఎవరికి ఉంటుంది అంటే దేవతలకి ఉంటుంది. మనం పొందుతున్నామంటే అర్థం ఏమిటనమాట? మనం కూడా ఆ విభుధ కోటికి చెందిన వారమే అనుకోవాలి. నిజానికి మనం దేవతలతో సమానం అని కాదు అర్థం. ఈ శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి ఆ అమృతత్వాన్ని అంటే అమృతం లాంటి ఒక గొప్పతనాన్ని పొంది ఆనందించినటువంటి వారు మహానుభావులైనటువంటి పూర్వాచార్యులు. అందుకే అన్ని గ్రంథాల వ్యాఖ్యానాలలోనూ శ్రీరంగరాజస్తవం శ్లోకాలు ఉదాహరణగా మనకి అందిస్తూ ఉంటారు. అలా ఆనందాన్ని పొందినటువంటి నిజమైన దేవతలు పూర్వాచార్యులు మహానుభావులు అయితే అంతో ఇంతో ఈ సంప్రదాయంలో మనం ఉన్నందుకుగా ఆ అమృత లేశం ఆ చిన్న కణం మనకి కూడా అందుతోందా అనేటటువంటి ఒక తృప్తి మనకి కలగాలి ఈ సద్గ్రంథ అధ్యయనాన్ని మనం చేస్తున్నంతసేపు. అంచేత దాన్ని అమృతంగా నిరూపిస్తూ దాన్ని విబుధులు అంటే పండితులు, ఆ పండితులే దేవతల కోటికి చెందినటువంటి వారు ఆ అమృతాన్ని పానం చేస్తారు అంటూ ఒక శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు. చూడండి, అనుసంధానం చేస్తున్నాను 113వ పేజీలో. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమ ఏష భవ్యః శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విభుదాంతరంగం. చాలా సులభం. మీకు అంతో ఎంతో సంస్కృతం పరిచయం అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ అభ్యాసంలోకి వచ్చేస్తుంది. కాబట్టి భట్టార్య గంభీర హృత్ అబ్ధి, పరాశర భట్టరుల యొక్క గంభీరం. ఎప్పుడైనా సముద్రం లోతుగా ఉంటుంది, హృదయం గంభీరంగా ఉంటుంది. అలాంటి గంభీరమైనటువంటి హృత్ అబ్ధి, హృదయం అనేటటువంటి సాగరం, అందులోంచి నిర్యత్ పైకి వచ్చింది. సాగర సారంగా అమృతం మనకి వచ్చింది. దివ్యామృతం, ఇలాంటి అమృతం కాదు, సామాన్యమైనటువంటి అమృతం కాదు. మన పెద్దలు ఆళ్వార్లు అందరూ కూడా ఆ అమృతాన్ని, దేవతలు పొందినటువంటి అమృతాన్ని ఏమంటారో మీకు తెలుసు, ఉప్పుచ్చారు అంటారు. నిజమైనటువంటి అమృతం ఏది అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములు లేదా దివ్య ప్రబంధము అంటారు. అలాగే దివ్యామృతస్య క్రమ ఏష భవ్యః, ఇది దివ్యామృత ప్రవాహం అంటున్నారు. క్రమం అంటే ఇక్కడ ప్రవాహం అని అనుకోవాలన్నమాట. అంటే ఆ అమృతం ఒక్కసారి వచ్చి ఆగిపోలేదు. అమృతం ధారగా మన మీద అది కురుస్తూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది. అదేది ఆ అమృతధారా ప్రవాహం ఏది అంటే శ్రీరంగరాజస్తవ నామకః అయం. ఆ అమృతధారా ప్రవాహమే శ్రీరంగరాజస్తవము అనేటటువంటి ఈ స్తోత్రము అంటున్నారు. అంటే చూడండి, మనం రోజు ఏం చేస్తున్నాం అనమాట, అమృతపానం చేస్తున్నాం. ఆ అమృత ప్రవాహం మన దాకా వచ్చింది. ఇది మన అదృష్టం అనమాట. మనం చదవకపోతే మనకిది అందుబాటులోకి ఉండేది కాదు. కానీ మన దాకా ఈ అమృతధార ప్రవహించి వస్తోంది అంటేనే అది ఆచార్య అనుగ్రహం. అలాంటి ఈ శ్రీరంగరాజస్తవాన్ని నిత్యం విబుధాంతరంగం ధినోతి. ఈ అమృతధార ప్రవాహ రూపమైనటువంటి ఈ శ్రీరంగరాజస్తవం ఏం చేస్తుంది అంటే విబుధ అంతరంగం. విబుధులు అంటే దేవతలు, విబుధులు అంటే పండితులు అనర్థం అన్నమాట, జ్ఞానులు అనర్థం. విబుధాంతరంగం, విభుతుల యొక్క హృదయాలని ధినోతి, ప్రీతి కలిగిస్తుంది, ఆనందింపచేస్తుంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని ఒక శ్లోకంలో మనకి అందించారు. శ్రీరంగరాజస్తవ వైభవాన్ని చెప్పేటటువంటి శ్లోకాలలో చిన్న శ్లోకం కాబట్టి, మంచి శ్లోకం కాబట్టి రోజు మనం ఈ శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసుకుందాం. అయితేనేమిటండి, అమృతం కావాలని దేవతలే అనుకున్నారు, చిరజీవనం కావాలి అని వారు అనుకున్నారు కాబట్టి అమృతం కోసం ప్రయత్నం చేశారు. అమృతం అంటే బాగా కోరదగినది, స్పృహణీయమైనది, రుచికరమైనది, మధురమైనది అని కదా అంటాం. మరి ప్రయోజనం ఉంటుందా? నిజమైన ప్రయోజనం అంటే దానికి చెప్తున్నారు, శ్రీ యతీశాన సిద్ధాంత సర్వస్వ అమల దర్పణం.
ఇదేమనుకుంటున్నారు ఈ శ్రీరంగరాజస్తవం అంటే శ్రీ యతీశాన సిద్ధాంతం. యతీషులు అంటే భగవద్ రామానుజులు, యతీంద్రులు అంటాం కదా. యతీశాన సిద్ధాంత సర్వస్వం అంటే భగవద్ రామానుజ దర్శనం, విశిష్టాద్వైత సిద్ధాంతం అన్నమాట. దానికే రామానుజ దర్శనం అని కదా వ్యవహారం. ఈ శ్రీ యతీశాన సిద్ధాంత సర్వస్వ అమల దర్పణం. మీకు విశిష్టాద్వైత సిద్ధాంతం తెలియాలి అంటే అద్దంలో చూస్తే కనపడ్డట్టుగా ఆ సిద్ధాంతం అంతా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంత స్పష్టంగా? ఎందులో కనిపిస్తుంది అంటే శ్రీరంగరాజస్తవం అనేటటువంటి ఒక దర్పణం. అది ఆ సిద్ధాంతాన్ని చక్కగా కనపరిచేటటువంటి అమల దర్పణం. అంటే మలినము కాని, అంటే దోషరహితమైన, ఏ రకమైనటువంటి దుమ్ము లేని స్వచ్ఛమైనటువంటి దర్పణం. స్తవోయం రంగరాజస్య. రంగరాజస్తవం అనబడేటటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పే యతీశుల యొక్క సిద్ధాంత సర్వస్వానికి స్వచ్ఛమైనటువంటి అద్దం లాంటిది. అంతేనా? భక్త సంజీవన ఔషధం. భక్త సంజీవన ఔషధం, భక్తులైనటువంటి వారిని ఉజ్జీవింపచేసేటటువంటి ఔషధం లాంటిది అని అంటున్నారు. అంటే ఈ శ్రీరంగరాజస్తవాన్ని అనుసంధానం చెయ్యటం వల్ల మనకి అది సంజీవని అవుతుంది, మనని ఉజ్జీవింపచేసేటటువంటి ఔషధం అవుతుంది, భగవద్ రామానుజ సిద్ధాంతాన్ని స్పష్టంగా కనపడేటట్లుగా చేస్తుంది అని ఈ శ్రీరంగరాజస్తవ వైభవాన్ని మనకి అందించినటువంటి శంకరాచార్య స్వామి వారి కూర్పు అయిన ఈ 2 శ్లోకాలని కూడా హాయిగా నిత్యం అనుసంధానం చేసుకుందాం. పుస్తకాలు ఉన్నాయి కాబట్టి చక్కగా వాటిని మీరు ఒక చోట రాసుకుంటే మనకి రోజు చదువుతూ ఉంటే అలవాటైపోతుంది. మంచి శ్లోకాలు ఎంచుకున్నాం, చక్కగా అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. ఇక అంటే రేపటి నుంచి ప్రార్థనా శ్లోకాలలో ఇది కూడా కలుస్తుంది అని తెలుసుకుంటూ ఇక ఈనాటి అనుసంధానాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీరంగరాజస్తవంలో ఉత్తర శతకంలో మొదటి శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. ఉపదేశాత్మకంగా కూడా ఇంతకు ముందు చెప్పేసుకున్నాం కాబట్టి మీరు కూడా గొంతు కలిపి అనుసంధానం చెయ్యొచ్చు మ్యూట్లో ఉంటూనే. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి. ఈ ఉత్తర శతకం అర్థానుసంధానం ప్రారంభం పూర్తయ్యేంత వరకు కూడా ఒక టాస్క్ గోష్ఠి వారు చేయాలి. ఏదో ఆ టాస్క్ అంటే ఏ రోజు ఏ శ్లోకం మనం చెప్పుకుంటామో ఆ శ్లోకాన్ని మరునాడు చూడకుండా చెప్పగలగాలి. ఎవరైనా పర్వాలేదు. ఇందులో 105 శ్లోకాలు ఉన్నాయి. 105 మంది అలాంటి ప్రయత్నం చేయొచ్చు, లేదా చెప్పిన వాళ్లే చెప్పచ్చు. కానీ ఎప్పుడో బైహార్ట్ చేయటం అని కాకుండా ఇప్పుడే బైహార్ట్ చేయాలి. మనం ప్రమాణ తిరట్టు అలాంటివన్నీ అనుసంధానం చేసుకునేటటువంటి క్రమం ఒకటి ఉంది కాబట్టి అందులో ఈసారి ఈ అర్థానుసంధాన సందర్భంలో మనం పాఠం అయిన తర్వాత నిన్నటి శ్లోకాన్ని చూడకుండా చెప్పేవాళ్ళు ఒకళ్ళు సిద్ధంగా ఉండాలి. ఇది టాస్క్. ఈ అర్థానుసంధానం అయ్యేంత వరకు ఎప్పటిదప్పుడు అయిపోతే ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కొక్క శ్లోకం అయితే పెద్ద కష్టం అనిపించదు. శ్లోకం అయిపోయిన తర్వాత మీరు గోష్ఠి నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఎగ్జిట్ అయిన తర్వాతైనా ఎగ్జిట్ అవ్వకపోయినా ఆ శ్లోకాన్ని, ఇవాళ చెప్పుకున్న శ్లోకాన్ని ఇక్కడే కూర్చుని అదే స్థానంలో కూర్చుని కనీసం ఒక 5 పర్యాయాలు చదివేసుకోండి. శ్లోకం ఒక్కటే. అప్పుడు మనకేమవుతుంది, అప్పుడే విని ఉంటాం కాబట్టి పదాలు బాగా పట్టుబడి అర్థం మనసులో భాషిస్తుంది. బైహార్ట్ చేసి చెప్పగలిగిన వాళ్ళు చక్కగా మర్నాటికి సంసిద్ధంగా ఉండాలి అని మీకు నేను ఒక సూచనని చేస్తున్నాను. సూచన కాదు, ఒక టాస్క్ ని ఇస్తున్నాను, హోంవర్క్ లాగా అన్నమాట. ఇది తప్పకుండా జరగాలి. శ్రీరంగరాజస్తవం పూర్వశతకం మీరు చేసేశారు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా మీకు ఈ హోంవర్క్ ఇవ్వగలుగుతున్నాను. ఎందుకు అంటే దీనికి కూడా మరొక కారణం ఉంది. రోజులెప్పుడు
ఒక్కలా ఉండవు. అవకాశాలు ఎప్పుడూ అందుబాటులో ఉండవు. దీనికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా తోడైతే తప్ప మనకి మంచి పనులు చేసేటటువంటి అవకాశం ఉండదు. పదే పదే నేను చెప్తున్నాను అని అనుకోకండి. భట్టరు వారు వేంచేసి ఉన్న కాలంలో జరిగినటువంటి ఒక సన్నివేశం. ప్రతి ఆచార్య వంశానికి చెందినటువంటి వాళ్ళు రంగనాథుడి దగ్గర విన్నపాలు చేస్తూ ఉంటారు. ఈ సన్నివేశం మనం చూస్తూ ఉంటాం కదా. అలా రంగనాథుడి సేవలో విన్నపాలు చేసేటటువంటి సమయం. ఆ విన్నపాలు చేసేటటువంటి సమయంలో భట్టరు వారు రోజు అన్వయించి విన్నపాలు చేస్తూ ఉండేవారు. కానీ 2-3 రోజులు భట్టరు వారు ఆ సమయంలో అన్వయించలేకపోయారు. అసలైన వాళ్ళు అన్వయించలేకపోతే ఎవరినో పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవులు కాబట్టి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. రంగనాథుడు 1-2 రోజులు చూశాడు. 3వ రోజు కూడా భట్టరు వారు రాలేదు. మీరు ఎలా అనుకున్నారు? అమ్మగారు ఇంకా ప్రారంభిస్తారేమో అంటే ఇంకా గోష్ఠి ప్రారంభం అవ్వకపోయేసరికి అయ్యో ఇంకా అవ్వలేదా, ఏం పనుందో అని అనుకుని మీరు మర్యాదగా ఊరుకున్నారు. కానీ రంగనాథుడికి భట్టరు వారిని చూడకపోతే, భట్టరు వారి విన్నపాలు వినకపోతే తృప్తి ఉండదు. అందుకని ఆ భట్టరు ఏమైనాడు అని అన్నాడట రంగనాథుడు. అర్చకముఖంగా లేకపోతే నిజంగానే అక్కడి నుంచి ఆ ధ్వని వినిపించిందో మనకు తెలియదు. భట్టర్ ఎంగుత్తీరో అని అన్నట్ట స్వామి. అంటే ఆయన రాకపోవడం ఏంటి అనేటటువంటి ఒక కినుక ఆ మాటలో కనపడింది. అప్పుడు ఈ విషయం భట్టరు వారికి చెప్పారు. చెప్తే భట్టరు వారు వచ్చారట. వచ్చి పెరియ తిరుమొழிలో ఉండేటటువంటి ఒక పాసురాన్ని అనుసంధానం చేస్తూ వచ్చారట. పెరుమాళ్ళ దగ్గర అనుసంధానం చేశారు. ఏమని అంటే, స్వామి నిజంగా చెప్తున్నాను, నీ మీద ఒట్టు కాదు, మా అమ్మ సాక్షిగా ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఏమని అనంటే, నీ సేవ కోసమే నేనున్నాను, నీ సేవకే నేను అంకితమై ఉండేటటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాను. కానీ నీ సేవ చెయ్యనివ్వకుండా నన్ను వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. భట్టరు వారు రాకపోవడానికి కారణం ఒంట్లో కలిగినటువంటి ఒక అనారోగ్యం అన్నమాట. ఇప్పుడు నా బాధ్యత ఏమిటి అంటే నీకు సేవ చెయ్యటం, నీ కైంకర్యంలో నేను నిమగ్నుడనై ఉండడం, ఇది నా కర్తవ్యం. నీ బాధ్యత ఏమిటి అంటే నాకు ఒంట్లో ఆరోగ్యంగా ఉండేటట్లుగా చూసుకోవటం నీ బాధ్యత. నీ బాధ్యత నువ్వు మరిచేవు, నా కర్తవ్యాన్ని నేను చేసుకునేటటువంటి అవకాశం లేకపోయింది. ఏమయ్యా ఎందుకు రమ్మన్నావుట అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలని భావిస్తూ ఆ పెరియ తిరుమొழிలో ఉండేటటువంటి ఒక పాసురాన్ని అనుసంధానం చేస్తారట. మీరు పెరియ తిరుమొഴి అనుసంధానం చేస్తారు కదా, చేసినప్పుడు ఇలాంటి పాసురాలని గుర్తుపెట్టుకోండి. 6వ శతకంలో 3వ దశకంలో 9వ పాసురం ఇది. పెరియ తిరుమొഴి 6, 3, 9. భట్టరేను ఏవైనారు అని అనేసరికి భట్టరు వారు వచ్చారు. వస్తూ రంగనాథుడితో ఇలా మాట్లాడుతున్నారనమాట. సొల్లాయి తిరుమార్భా అంటున్నారు. చెప్పవయ్యా ఓ తిరుమార్భా, లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉండేటటువంటి ఓ స్వామి చెప్పవయ్యా అన్నారు. అంటే లక్ష్మీదేవి సాక్షిగా నేను చెప్తున్న మాట నిజం అన్నదానికి లక్ష్మీ ప్రస్తావనని చేస్తున్నారనమాట. ఉనక్కాగి తొండు పట్టనల్లేనై, నీకోసం నేను సేవ చేయకుండా ఉండేటటువంటి నన్ను నీకు సేవ చేయడానికి తగినటువంటి నన్ను వినైఘనలయామే, నా పాపాలు అంటే పాపరూపమైనటువంటి వ్యాధులు ఇవి నన్ను నలియామై బాధించకుండా నంబి భావించవయ్యా స్వామి, సంకల్పించవయ్యా స్వామి అన్నారట. నాకుంట్లో బావులేక నేను రాకపోతే నీ సాధింపేమిటి అనేటటువంటి భావన అనమాట. మామూలుగా నాకుంట్లో బాగుండకపోవడానికి కారణం ఏమిటి? నువ్వు నన్ను సరిగ్గా చూసుకోకపోవడమే కదా. నా ఒంట్లో ఎప్పుడూ బాగుండేటట్లుగా నువ్వు చూసుకుని ఉంటే నేనెప్పుడు నీ సేవ ఎందుకు మానుతాను అంటే ఇంకా మరి నిరుత్తరులని చేసేస్తారనమాట భట్టరు వారు. అంతటి వాగ్వైభవం కలిగినటువంటి వారు భట్టరు వారు. ఏదో నా మీద కనుక చూపించి ఆయన ఏమైనాడు అని అడుగుతున్నావు, నాకేమొచ్చిందో నీకు తెలియదా? నాకేమీ రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత నీది కాదా స్వామి?
నీ బాధ్యతని నువ్వు నిర్వహించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తాను అన్నారట భట్టర్ వారు. ఇది ఎక్కడో లేదు, మన పుస్తకంలోనే ఉంది. ఎందులో అంటే మన పుస్తకానికి మంగళాశాసనాన్ని అనుగ్రహించినటువంటి వెంకటాచార్య స్వామి వారు, స్థానాచార్య స్వామి వారి మంగళాశాసనాలు ఉన్నాయి ముందర మాటలలో. అందులో అది వారు మనకి ప్రస్తావన చేశారు, వెతుక్కోండి. ఆ మన పుస్తకంలోనే ఉంది కాబట్టి నిశ్చింతగా ఉండండి, ఏమీ నోట్ చేసుకోక్కర్లేదు. అలాగే భగవంతుడు మనని అనుగ్రహించి తన బాధ్యతని తాను సక్రమంగా నిర్వహిస్తున్నాడు అంటే మనం ఆయన సేవలో నిమగ్నులమై ఉన్నాము అని అర్థం అన్నమాట. అలా మనం ఆయన సేవని చేసుకునేటటువంటి భాగ్యాన్ని పొందినప్పుడు ఆ సేవని మనసారా చేసుకోవాలి. అందుకే శ్రీరంగ రాజస్తవాన్ని కంఠగతం చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ సిగ్గు కూడా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉత్తర శతకం. ఇప్పుడు ఏమంటున్నారంటే పెద్దలందరూ, వీళ్ళకి పూర్వ శతకం ఉత్తర శతకం రెండు కంఠతా పెట్టేశారు అంటున్నారు. బాబాయ్, ఇంకా ఉత్తర శతకం ముట్టుకోలేదు మేమెవరో, పూర్వ శతకం మాత్రమే అభ్యాసం చేశారు అని సవరించుకోవాల్సి వస్తుంది. వాళ్ళ మాట నిజం కావాలి. మీలో కొంతమంది ఉత్తర శతకాన్ని కూడా కంఠగతం చేసుకోవాలి. ప్రయత్నం అయితే అందరూ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఈ సూచనని నేను చేస్తున్నాను. ఇక అలాంటి భగవంతుడి విషయంలో సేవ చెయ్యడమే మనం చేసేటటువంటి ప్రార్థన, కైంకర్య ప్రార్థన. ఇదే కదా ద్వయమంత్రంలో 2వ ఖండం ద్వారా చెప్పబడుతోంది అని మనం అనుకున్నాము. ద్వయమంత్రం పూర్వఖండం పూర్వ శతకమైతే, ఉత్తరఖండం ఉత్తరఖండార్థం ఉత్తర శతకంలో అని అనుకున్నాం మనం. ద్వయమంత్రం అనుష్ఠాన ప్రధానమైనది అని అంటారు. అంటే శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అని నోటితో కాదు, ఆచరించి చూపించాలి. శ్రీమతే నారాయణాయ నమః నోటితో కాదు, నిత్య కైంకర్య ప్రార్థనగా శ్రీమతే నారాయణాయ నమః అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా. అలా కైంకర్యం ఆయన కోసమే అనేటటువంటి స్థితి కలిగినప్పుడు ఆ కైంకర్యం ఎవరికి చెయ్యాలి అన్న దానికోసం, ఎలా చెయ్యాలి అన్నదాన్ని ఇందులో మనకి వివరణ చేస్తారు అని కదా మనం అనుకున్నాము. ఇప్పుడు ద్వయమంత్రం దగ్గర ఆగుదాం. ద్వయమంత్రంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి చెప్పుకున్నాం చాలాసార్లు, 2 ఖండాలు. ద్వయమంత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి అంటే 6 పదాలు ఉన్నాయి. ద్వయమంత్రం ఎన్ని అర్థాలను వివరణ చేస్తోంది అంటే 10 అర్థాలని వివరణ చేస్తోంది. 2 ఖండాలుగా ఉంది, 6 పదాలుగా ఉంది, 10 అర్థాలని తెలియచేస్తోంది అని మనం అష్టశ్లోకిలో అనుసంధానం చేసుకుంటాం కదా. అయితే ఇప్పుడు ఈ ఉత్తర శతకం దగ్గరికి వచ్చేసరికి పూర్వ శతకం ఉత్తర శతకం అని అనుకున్నప్పుడు, పూర్వఖండం ఉత్తరఖండం అని అనుకున్నప్పుడు ఈ 10 అర్థాలలో ఎలా మనం విభాగం చేసుకోవాలి అనే దాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఇంతకు ముందు ఎపిసోడ్లలో చాలా విశేషాలు చెప్పాను, ఇంకా చెప్పుకోవలసిన విశేషాలు కాబట్టి దీన్ని నేను ప్రస్తావన చేస్తున్నాను. పూర్వఖండం నిన్న మనం అనుసంధానం కూడా చేసుకున్నాం కాబట్టి పూర్వఖండం శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అని కదా. అంటే నారాయణ చరణములు. ఏ నారాయణుడు? శ్రీమన్నారాయణుడు. ఆ చరణములని ఉపాయంగా పడుతున్నాను అని కదా దాని అర్థం. అందులో మనకి నేతృత్వం, నిత్యయోగం, సముచిత గుణజాతం, తనుఖ్యాపనంచ, ఉపాయం, కర్తవ్య భాగం అనేటటువంటి 6 అర్థాలు మనకి పూర్వ శతకంలో వివరింపబడ్డాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేతృత్వం అంటే పురుషకార స్వరూపం, భగవంతుడు మనని రక్షించేటట్లుగా చేస్తుంది. శ్రీ మన్నారాయణ అంటాం కదా, అందులో శ్రీ శబ్దం తాలూకు అర్థాన్ని నేతృత్వం. ఇది మనం పూర్వఖండంలో మొదటి గురువందనంలో అనుసంధానం చేసుకున్నాం. మత్ అనే పదం ఉంది కదా, నిత్యయోగం. ఆ శ్రీదేవి స్వామితో ఎప్పుడూ కలిసి ఉంటుంది అనేటటువంటి అర్థం మత్ అనేటటువంటి ప్రత్యయం ద్వారా తెలుస్తోంది. శ్రీ మత్ 2 అర్థాలు అయినాయి. సముచిత గుణజాతం నారాయణ, భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు మనకి దాంట్లో చెప్పబడుతున్నాయి.
అదే పూర్వశతకం దగ్గరికి రండి. నారాయణ అని అన్నప్పుడు నార శబ్దము యొక్క అర్థం మనకి వివరింపబడింది. ఎన్ని శ్లోకాల దాకా వివరింపబడింది అంటే కావేరీ వర్ణన మొదలుకొని మళ్ళీ రంగనాథుడి వర్ణన వరకు ఉండేటటువంటి శ్లోకాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడి నుంచి కావేరీ వర్ణన ప్రారంభమవుతుంది? కావేరీ అవగాహిషీయ అంటూ ప్రారంభమవుతుంది. నెంబర్లు గుర్తుంచుతున్నాయా? మర్చిపోయారా? మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసుకోండి. మళ్ళీ ఇలా వర్ణించుకుని 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 వెళ్ళి 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 ఆ రంగనాథుడిని ఎప్పుడు సేవిస్తారు? నంబెరుమాళని ఎక్కడి వరకు సేవిస్తారు? ఏ శ్లోకం నుంచి ప్రారంభం చేసి సేవిస్తారు అంటే ఉత్ఫుల్ల పంకజ తటాకమివోపయాని అక్కడ దాకా మధ్యలో చెప్పినవన్నీ నారశబ్దార్థములైనటువంటి పదార్థములే అన్నారు. అంటే ఇంచుమించుగా 20వ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు నారశబ్దం యొక్క విశేషాన్ని మనకి తెలియచేశారు. తర్వాత స్వామి యొక్క వైభవాన్ని మనకి వివరణ చేశారు ఉత్ఫుల్ల పంకజ తటాకం అనేటటువంటి శ్లోకం దగ్గర నుంచి కదా. ఇప్పుడు సముచిత గుణజాతం అన్న దగ్గరికి వచ్చేసరికి నారములకు అయినమైన వాడు నారాయణ శబ్దము అంటే గుణ ప్రఖ్యాపనము, గుణ వివరణము, గుణ వైభవాన్ని తెలియచేస్తుంది అని అంటారు. అలాంటి సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం అక్కడ చరణౌ అని ఉంటుంది చూసారా, శ్రీమద్ నారాయణ చరణౌ. ఆ చరణాలు పాదాలు ఉన్నాయి అంటే అర్థం ఏమిటనమాట? ఒక దివ్యమంగళ విగ్రహం ఉంది అని అర్థం. కేవలం చరణాలని కాకుండా ఉత్ఫుల్ల పంకజ తటాకం అనేటటువంటి శ్లోకం దగ్గర నుంచి పెరియ పెరుమాళ్ల యొక్క వర్ణనం అంతా పూర్తయ్యేంత వరకు కూడా తనుఖ్యాపనం దివ్య మంగళ విగ్రహ వర్ణనాన్ని చేశారు. అది ఎలాగైతే చరణం అనేటటువంటి శబ్దం ద్వారా ద్వయమంత్రంలో తెలియబడుతోందో కేవలం చరణములనే కాకుండా ఆశాంతం ఆపాదకేశాంతం భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణన చేశారు. ఉపాయం తర్వాత ఏం చెప్పబడింది? ఆ చరణాలని శరణం, శరణం అనేది ఉపాయం, ప్రపత్తి అనేది ఉపాయం కనుక తనుఖ్యాపనంచ ఉపాయం, ఉపాయంగా ఏం చెయ్యాలి? పట్టాలి. కర్తవ్య భాగం ప్రపద్యే అనేది కర్తవ్య భాగం, చేయవలసినటువంటి పనిని తెలియచేస్తుంది. శ్రీరంగేందోహ చరణ కిసలయో వందే అంటూ ప్రపద్యే అనేటటువంటి పదాన్ని మనకి చెప్పి పూర్వశతకాన్ని పూర్తి చేశారు. అంటే పూర్వఖండార్థం పూర్వశతకంలో 6 అర్థాలు మనకి వివరింపబడ్డాయి అని అనుకుందాం. ఇంకా మిగిలినవన్నీ 10 అర్థాలలో 4 అర్థాలు ఉంటాయి. ఈ 4 అర్థాలు ఏమిటి అంటే అథ మిథున పరం ప్రాప్యం, అథ మిథున పరం ప్రాప్యం. మొదటి ఖండం ప్రాపకమైతే రెండవ ఖండం ప్రాప్యాన్ని విశదీకరిస్తుంది. ప్రాప్యమేది? భగవంతుని నారాయణుని యొక్క కైంకర్యమే మనకి ప్రాప్యము. ఆ ప్రాప్యం ఆ కైంకర్యం కూడా నారాయణుడికే చేయాలా, శ్రీమన్నారాయణుడికి చెయ్యాలా అంటే శ్రీమన్నారాయణుడికే చెయ్యాలి. అందుకే మిథున పరం ప్రాప్యం కైంకర్యం లక్ష్మీనారాయణ మిథున కైంకర్యాన్ని చెయ్యాలి. అదే ఉత్తరఖండంలో శ్రీమతే అనేటటువంటి పదం మనకి తెలియచేస్తోంది అని అనుకుందాం. అంటే ఇప్పుడు తెలియబడుతూ ఉండేటటువంటి 10 అర్థాలలో 6 అర్థాలు పూర్వ శతకంలో చెప్పబడితే మిగిలిన 4 అర్థాలు ఉత్తర శతకంలో వివరింపబడతాయి. అందులో కైంకర్యము మిథున కైంకర్యము ప్రాప్యము అనే విషయం ఒకటి ప్రతిపాదన చేయబడుతుంది. స్వామిత్వం, ఆయన సకల జగత్ స్వామి. పూర్వఖండంలోనూ నారాయణ పదం ఉంది, ఉత్తరఖండంలోనూ నారాయణ పదం ఉంది, గుర్తుపెట్టుకోండి కదా. పూర్వఖండంలో ఉండేటటువంటి నారాయణ పదానికి చేసేటటువంటి వివరణ ప్రధానంగా నార శబ్దాలని చెప్పి నార పదార్థాలని చెప్పి వాటికి అయనమైన వాడు అని చెప్పారు. ఇక్కడ నారాయణ అనేటటువంటి పదం స్వామి యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని తెలియచేసేది అవుతుంది.
స్వామిత్వం అన్నారు. అంటే దానితో పాటుగా స్వామి యొక్క అసర్వశేషి ఆయన అనే విషయాన్ని ఉత్తరాఖండంలో ఉండేటటువంటి నారాయణ పదం మనకి తెలియచేస్తుంది. మిథున పరం ప్రాప్యం స్వామిత్వం ప్రార్థనాం చ. ప్రార్థన అంటే నారాయణ ఆయ, నీ కొరకే అనేటటువంటి ప్రార్థన అన్నమాట. ప్రార్థనాంచ. ఇంకా ప్రబలతర విరోధి ప్రహాణం, ఇది చాలా అవసరం. ఉత్తరాఖండంలో మనకి బాగుంది, శ్రీమతే నారాయణాయ అనుకుంటుంటే బాగుంది. నిన్న అమ్మగారు క్లాస్ స్టార్ట్ చేశారు, బాబోయ్ ఎన్నాళ్ళయింది అని అనిపించింది. అందరం జాయిన్ అయిపోయాం, హ్యాపీగా అనుసంధానం చేసేసాం. ఇవాళ నుంచి క్లాసులు మొదలైనాయి. మంత్రం అంటున్నారు, మంత్రార్థం అంటున్నారు, నిద్ర వస్తోంది కదా. మరి ఈ నిద్రని పోగొట్టుకోవాలి, ఈ విరోధిని నాశనం చెయ్యాలి. ఇది మన వల్ల అవుతుందా? కాదు, భగవంతుడే చెయ్యాలి. అందుకే ప్రబలతర విరోధి ప్రహాణం శ్రీమతే నారాయణ ఆయ నమః అని ఉంది చూసారా. నమః అనేది విరోధి ప్రహాణం అనేటటువంటి అర్థాన్ని తెలియచేస్తుంది అని అంటారు. ఈ చివరి 4 అర్థాలు ఉత్తర శతకంలో, ఉత్తరాఖండంలో ఉండేటటువంటి అర్థాలు ఉత్తర శతకంలో మనకి ప్రతిపాదన చెయ్యబోతున్నారు అని అనుకుంటూ ద్వయమంత్రంలో మిగిలిన 4 అర్థ వైభవాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాము అని మొత్తంగా ఉత్తర శతక అర్థాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి ఖండం ద్వారా. ఇప్పుడు ఒక చిన్న సందేహం కలుగుతుంది. ఏమిటా సందేహం అంటే, నారాయణ పదాన్ని పూర్వఖండంలోనూ వివరించారు, ఉత్తరఖండంలోనూ వివరించారు. నారాయణ పదం స్వామి యొక్క కళ్యాణ గుణాలని తెలియచేసేది అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నారాయణుడు ఎవరు శ్రీరంగరాజస్తవంలో అంటే అర్చామూర్తిగా ఉండేటటువంటి రంగనాథుడు. అర్చామూర్తిగా ఉండేటటువంటి రంగనాథుడే శ్రీమన్నారాయణుడు అనేది నిశ్చయం. భగవంతుడి రూపాలు ఎన్నిగా ఉంటాయి అంటే 5 రూపాలతో ఆయన ఉంటాడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తులుగా ఉంటారు. ఈ 5 ఒకటే, ఈ 5 పరిపూర్ణములే అని చెప్పేటటువంటి మంత్రం ఒకటి ఉంది మనకి, ఉపనిషత్ మంత్రం. పూర్ణమిదం పూర్ణమదః, పూర్ణమదః పూర్ణమిదం అనేటటువంటి ఈశావాస్య ఉపనిషత్ మంత్రం. మన వికాస్ తరంగిణి వాళ్ళ ప్రార్థనా మంత్రంగా దాన్నే అనుసంధానం చేస్తారు. పూర్ణము అంటే పూర్తి అయినది, నిండైనది అని అర్థం అన్నమాట. ఇందులో దాంట్లోంచి దీంట్లోకి, దీంట్లోంచి దాంట్లోకి అని వచ్చేటప్పటికీ ఉత్తరోత్తరంగా ఉండేటటువంటి వాటిలో పరవాసుదేవ రూపం దగ్గర నుంచి అర్చారూపం దగ్గరికి వస్తే అర్చారూపము మరింతగా పరిపూర్తిని పొందినది అని మనకి శ్రీవచన భూషణంలో చక్కటి వివరణని ఇస్తారు. అందుకే అర్చామూర్తిని పూర్ణం అని అన్నారు అని అంటారు. మహానుభావులందరూ కూడా శరణాగతి ఎక్కడ చేస్తారు అంటే అర్చామూర్తి దగ్గరే శరణాగతి చేస్తారు. ఆళ్వార్లందరూ కూడా అలాగే అర్చారూపుడైనటువంటి పరమాత్మ దగ్గరే శరణాగతి చేశారు. రంగనాథుడి దగ్గర శరణాగతి చేసినటువంటి వారు తిరుమంగై మన్నన్, మనం ఇది తెలిసిన విషయమే. ఇక్కడ పూర్తి ఉంటుంది అని ఎలా అనుకుంటాము అని అంటే, సకల కళ్యాణ గుణాలు సర్వ గుణ పూర్తి పరమాత్మ ఏ రూపంలో ఉన్నా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. కానీ సర్వగుణాలు ఉండుట, సర్వగుణాలు ప్రకాశించుట అనేటటువంటి 2 స్టేజెస్ ఉంటాయి. గమనిస్తున్నారా? ఎలాగా అంటే చెప్తాను. మనం పంచస్తవాలని అనుసంధానం చేసుకున్నాం, శ్రీగుణరత్న కోశాన్ని అనుసంధానం చేసుకున్నాం, శ్రీరంగరాజస్తవం పూర్వశతకాన్ని అనుసంధానం చేసుకున్నాం కదా. అర్థానుసంధానమైతే అన్ని స్తోత్రాలని అనుసంధానం చేసుకున్నాం. కానీ ఈ అనుసంధానాన్ని మనం ఇష్టంగా చేసుకున్నామనేటటువంటి ప్రకాశం ఎక్కడొచ్చింది మనకి అంటే శ్రీరంగరాజస్తవం పూర్వశతకం దగ్గరే వచ్చింది కదా. వీళ్ళకి బైహార్ట్ వచ్చు, వీళ్ళకి బైహార్ట్ వచ్చు, వీళ్ళకి పంచస్తవాలు బైహార్ట్ వచ్చిన ఎవరు అనలే. కానీ వీళ్ళకి శ్రీరంగరాజస్తవం బైహార్ట్ వచ్చింది అని మాత్రం అందరూ అన్నారు.
ఎందుకన్నారు అంటే అది మనకి స్వాధీనమైంది అనే దాన్ని మనం బహిర్గతం చెయ్యగలిగాం. అది బహిర్గతమైంది, మిగిలినది బహిర్గతం కాలేదు కనుక అప్పుడేమవుతుంది? ఒప్పుకోవాలి అంటే గుణ ప్రకాశం ఉండాలి. భగవంతుడిలో ఏ రూపంలోనైనా కళ్యాణ గుణ సద్భావం అయితే ఉంటుంది, గుణాలైతే ఉంటాయి. కానీ అర్చామూర్తిగా ఉన్నప్పుడైతే అన్ని గుణాలు వెలిగిపోతూ ఉంటాయన్నమాట, అన్ని గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. సౌలభ్య సౌశీల్యాదులన్నీ అక్కడైతే వెలుగు లేకుండా ఉంటాయి. ఆ దీపం అసలు వెలుగుతుందా, పనికొస్తుందా, పనికిరాదా అనేది కూడా తెలియడానికి అవకాశం ఉండదు. అదే అర్చామూర్తిగా ఉన్నాడనుకోండి, అది గుణ ప్రకాశం ఉంటుంది. ఇక్కడ మిగిలిన వాటిలో గుణ సద్భావం మాత్రమే ఉంటుంది. కనుక అర్చారూపుడైనటువంటి వాడు పరిపూర్ణుడు అని చెప్పబడతాడు. ఈ పూర్ణం అని చెప్పడానికి అర్చామూర్తిని కారణం అది కళ్యాణ గుణ ప్రకాశము, సర్వగుణ ప్రకాశము కలిగినటువంటి రూపము అర్చారూపం కనుక అనేదాన్ని మనకి చెప్తారు. అంచేత శ్రీమన్నారాయణుడు అంటే పరదైవం అయినటువంటి శ్రీమన్నారాయణుడు పరలోకంలో పరమపదంలో ఉన్నవాడు కాదు, రంగనాథుడు అనేటటువంటి విషయాన్ని ఇందులో మనకి ప్రతిపాదన చేస్తున్నారు భట్టర్ వారు. ఎందుకని? అది పూర్ణం కనుక. అలాంటి పరిపూర్ణమైనటువంటి ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలని మనకి పూర్వ శతకంలోనూ వర్ణించారు, ఉత్తర శతకంలోనూ వర్ణిస్తున్నారు. పూర్వఖండంలో ఉండే నారాయణ పదం వచ్చినప్పుడు కళ్యాణ గుణ వర్ణన చేశారు. ఇప్పుడు ఇందులో కూడా కళ్యాణ గుణ వర్ణన చేస్తారు. ఈ ఉత్తర శతకం క్రమం ఎలా ఉంటుంది అంటే, ముందు తత్వస్థాపన చేస్తారు, పరత్వ స్థాపన చేస్తారు. తర్వాత స్వామిలో ఉండేటటువంటి కళ్యాణ గుణ వైభవాన్ని కీర్తిస్తారు. తర్వాత స్వామి యొక్క అవతార లీలలని వర్ణిస్తారు. తర్వాత స్వామికి సేవాభాగ్యాన్ని పొందుతాం. ఇది ప్రధానంగా ఉంటుంది ఈ ఉత్తర శతకంలో. స్వరూప నిర్ణయాన్ని చేసి కళ్యాణ గుణ కీర్తనం కూడా చేస్తారు. అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. రెండిటికీ తేడా ఏమిటి? అక్కడ చేసినప్పుడు ఏ దృష్టితో చేశారు, ఇక్కడ చేసినప్పుడు ఏ దృష్టితో చేశారు అని మనం ఆలోచించుకుంటే, పూర్వ శతకంలో నారాయణుడు మనకి దిక్కు, ఉత్తర శతకంలో నారాయణుడు మనకి శేషి. గుర్తుపెట్టుకోండి, మనకి కాదు ఎవరికైనా సరే పూర్వ శతకంలో ఉండేటటువంటి నారాయణ తత్వ ప్రతిపాదనల్లో ఆయన కళ్యాణ గుణాలన్నీ ఆయనని మనం చేరడానికి వీలుగా ఉండేటటువంటి శరణ్యత్వాన్ని చెప్పేవి అవుతాయి. ఆయన సర్వలోక శరణ్యుడు అనేటటువంటి ఒక విశిష్టత తెలిసేటట్లుగా కళ్యాణ గుణ కీర్తనం అక్కడ ఆ ఉద్దేశ్యంతో జరుగుతుంది. ఇక్కడ ఆయన సర్వశేషి, ప్రాప్య విశేషి అనేటటువంటి విషయాన్ని తెలియచేసేటట్లుగా ఈ ఉత్తర శతకంలో కళ్యాణ గుణ వర్ణనం జరుగుతుంది. అంటే అక్కడ దృష్టి వేరు, అక్కడ అప్రోచ్ వేరు, ఇక్కడ ఉండేటటువంటి అప్రోచ్ వేరు అనేదాన్ని తెలుసుకుందాం. అక్కడ చేసి ఇక్కడ ఎందుకండి చేయటం అని సందేహపడకండి. అక్కడ చెప్పినప్పుడు ఒకలా చెప్పారు, ఇక్కడ చెప్పినప్పుడు ఒకలా చెప్పారు అనేదాన్నే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పూర్వ శతకంలో ఉత్తర శతకంలో మొదటి శ్లోకం ఇంతకు ముందు చెప్పుకుంటున్నాం, ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు చెప్పుకున్న దాన్ని ఒకలా సాగుతుంది, ఇప్పుడు చెప్పుకున్నది మరొకలా సాగుతోంది. అంటే విషయం అదే, కానీ దృష్టి ఏమవుతోంది? కొంచెం విభిన్నంగా మారుతోంది. పూర్వఖండంలో ఉండేటటువంటి నారాయణ పదాన్ని వివరించేటప్పుడు నారాయణుడి కళ్యాణ గుణాలు శరణ్యత్వాన్ని తెలియచేసేవిగా ఉంటాయి. ఉత్తర శతకంలో ఉత్తరఖండంలో ఉండేటటువంటి నారాయణ పద వైభవాన్ని చెప్పేటప్పుడు, అర్థాన్ని చెప్పేటప్పుడు నారాయణుని యొక్క ప్రాప్య శేషిత్వాన్ని చెప్పేటట్లుగా ఉంటాయి. సర్వశేషి ఆయన అనే విషయాన్ని మనకి ఇందులో ప్రతిపాదన చేస్తారు. అలాంటి సర్వశేషి అయినటువంటి స్వామికి మనం కైంకర్యం చెయ్యాలి అని ప్రార్థన చేస్తాం ఉత్తర వాక్యంతో. ఇప్పుడు బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అనేటటువంటి ఒక ఉపనిషద్ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. బ్రహ్మవేత్త అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు దేన్ని పొందుతాడు అంటే పరం ఆప్నోతి, ఉత్కృష్టమైనటువంటి దానిని పొందుతాడు అంటారు. ఆ పరం అని చెప్పబడినటువంటి పరతత్వం ఏది అంటే అదే శ్రీమన్నారాయణుడు, అదే
శ్రీరంగనాథుడు అనేదాన్ని నిరూపణ చేయాలన్నమాట. అలా నిరూపణ చెయ్యాలి అనంటే ఒక ప్రమాణం కావాలి. ఆ ప్రమాణాలలో చాలా గొప్పదైనటువంటి ప్రమాణము వేదం కనుక వేదాంత శాస్త్ర ప్రమాణంతో మనకి పరతత్వ నిరూపణాన్ని చెయ్యడాన్ని ప్రారంభం చేస్తున్నారు అని అనుకున్నాము ఇంతకు ముందు కూడా. అయితే ఇక్కడ పూర్వ శతకంలో గురువందనంతో ప్రారంభమైంది. ఉత్తర శతకంలో గురువందనం ఉందా చెప్పండి? లేదు. డైరెక్ట్గా విషయ ప్రతిపాదనతోటే ప్రారంభమవుతోంది. ఇదొకటి గమనించండి. అంటే అర్థం ఏమిటనమాట? మళ్ళీ మొదటి నుంచి శ్రీశైలేశ దయాపాత్రం అని ప్రారంభం చేస్తామా? మనం తిరువాయుమొഴി శైవాకాలం మొదలు పెట్టాము, దయాపాత్రం అంటూ ప్రారంభం చేశాము, మొదటి శతకాన్ని పూర్తి చేశాము. రెండవ శతకాన్ని మళ్ళీ ప్రారంభం చేసేటప్పుడు మళ్ళీ దయాపాత్రం అంటూ ప్రారంభం చెయ్యం కదా. ఆ రెండవ శతకంలో ఉండేటటువంటి పాశురాన్ని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా మనం. మళ్ళీ ఆ రోజు కాకుండా మర్నాడు చేస్తే మళ్ళీ గురువందన చేస్తాం, కానీ లేకపోతే అక్కర్లేదు. అలాగే పూర్వ శతకం ఉత్తర శతకం రెండు వేరు కాదు, ఒకటే గ్రంథం అన్నమాట, ఒక విభాగం మాత్రమే. అందుకే ఇక్కడ విషయ ప్రతిపాదనతోటే శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. విషయ ప్రతిపాదనలో ఎక్కడ ఊనిక ఉంది అంటే శ్రీమన్నారాయణుడే పరదైవము అనేటటువంటి విషయాన్ని తెలియచెయ్యటం అనేదే ప్రతిపాదన చేస్తున్నారు. ఇక శ్లోకం ఇందాక మనం చదివాం కదా. ఈ శ్లోకంలో ఎక్కడైనా రంగ శ్రీరంగ అనేటటువంటి మాట వచ్చిందా లేదా చూడండి. ఈ ఎక్సర్సైజ్ మనం చేసేసాం కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఎక్సర్సైజులు మనకి ఈజీగానే అయిపోతాయి కదా. మనం శ్రీరంగ పదం ఉన్న శ్లోకాలు, శ్రీరంగ పదం లేనివి విశేషించి ఒక వింగ్గా మనం ప్రాక్టీస్ చేసుకున్నాం. పూర్వశతకంలో శ్రీరంగ అనే పద లేని శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి అని అనుకున్నాం. అలాగే ఇక్కడ ఉత్తర శతకంలో కూడా చాలా వరకు శ్లోకాలలో రంగ, రంగనాథ, రంగధామ, శ్రీరంగ, శ్రీరంగేందో ఇలాంటి పదాలు చాలా ఉంటూనే ఉంటాయి. చాలా వరకు శ్లోకాల్లో, ఇంచుమించుగా అన్ని శ్లోకాలలో అని కూడా మనం చెప్పుకోవచ్చు, రంగపదం ఉంటూనే ఉంటుంది. అక్కడక్కడ మాత్రం లేకుండా ఉంటుంది. తమాషా ఇక్కడ ఏంటంటే ప్రారంభంలోనే శ్రీరంగ పదం లేకుండా ప్రారంభం చేస్తున్నారు. ఇది ఒక తమాషా ఈ శ్లోకంలో మనం గమనించాల్సినటువంటి అంశం అన్నమాట. మరి ఎవరి గురించి చెప్తున్నారనేది ఎలా తెలుస్తుంది? రంగనాథుణ్ణి ఏ పదంతో నిర్వచనం చేస్తున్నారు అనంటే కారుణికః అనేటటువంటి పదం రంగనాథుణ్ణి చెప్తూ ఉండేటటువంటి పదం అని ప్రధానమైనటువంటి విషయాన్ని మనం ఇందులో గుర్తిద్దాం. కారుణికః అంటే రంగనాథః పరదైవము అని ఎలా తెలుస్తుందండి అంటే భగవద్వాచకమైనటువంటి పదాలు ఇందులో కారుణికః ఈశః అని రెండు పదాలు ఉన్నాయి. కారుణికః ఈశః రెండు పదాలు. కారుణికః కరుణ కలగాడు అని అర్థం. ఈశః అంటే స్వతంత్రుడు, అందరినీ నియమించేటటువంటి వాడు అని కదా రెండు పదాలకు అర్థం. ఇందులో ఈశః అనేటటువంటి పదం భగవద్వాచకమా, కారుణికః అనేటటువంటి పదం శ్రీరంగనాథ వాచకమా అనే దాంట్లో కూడా మళ్ళీ మనకి సందేహం రావచ్చు. ఆయన స్వాతంత్ర్యం కంటే ఆయన కరుణ మనకి ఊరటని కలిగించేది అవుతుంది. కరుణ కలవాడు అనే నన్ను అంటున్నారు. అంటే గుణంతో గుణిని చెప్పటం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకి వేదాంత శాస్త్రంలో తెలుస్తుందన్నమాట. ఆనందో బ్రహ్మ అని ఒక పదం ఉంది కదా. అంటే పరతత్వం ఎవరు? ఆనందమే బ్రహ్మ అంటున్నారు. ఆనందము కలవాడు అని కూడా చెప్పడం లేదు. అలాగే విజ్ఞానం యజ్ఞంతనుతే అనేటటువంటి వాక్యాలు మనం ఉపనిషద్ వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటే విజ్ఞానము, ఆనందము అనేటటువంటి పదాలు బ్రహ్మవాచకాలు అవుతున్నాయి. భగవద్వాచకాలుగానే ప్రయోగిస్తున్నారు. అది గుణవాచకం కావటం లేదు, అది గుణివాచకంగానే ప్రయోగింపబడుతోంది. పరాశర భట్టర్ వారు ఈ శ్లోకంలో ఆ రకమైనటువంటి పద్ధతిని పాటిస్తున్నారు. కనుకే కారుణికుడు అంటేనే
పరదైవమైనటువంటి పరమాత్మ అనేటటువంటి అర్థాన్ని మనకి తెలిసేటట్లుగా శ్రీరంగ పదం ఇందులో అసలు ప్రయోగించకుండా కరుణ రూపు దాల్చినటువంటి వాడు ఆయన అనేటటువంటి విషయాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. ఇదొక విశేషం. కారుణిక ఈశ. ఇలా ఎందుకు చెప్పాలి అంటే కరుణంటే ఎవరో కాదు, అమ్మతో ఉండేటటువంటి నిత్య సంబంధం అనేదాన్ని చెప్తున్నారు. కరుణ ఎవరు, దయాదేవి ఎవరు అంటే అమ్మ. అమ్మనే దయాగా భావన చేస్తారు కనుక కారుణికుడు అంటే అమ్మతో నిత్య యోగం కలిగినటువంటి పరమాత్మ అని ఒక అర్థం. ఆయన దదాతి అంటున్నారు. ఇప్పుడు శ్లోకంలో క్రియాపదాలు గమనిద్దాం చూడండి. ప్రధానమైనటువంటి క్రియాపదం దదాతి అనేది క్రియాపదం. అలాగే మరొక క్రియాపదం ఉంది భవంతి అనేది మరొక క్రియాపదం. అలాగే మరొకటి ఉంది పరిభుంజతే అనేటటువంటి క్రియాపదం. 3 క్రియాపదాలు పూర్ణ క్రియలు మనకి ఇందులో చెప్పబడుతున్నాయి. పరిభుంజతే అంటే అనుభవిస్తారు, దదాతి ఇస్తాడు, భవంతి అవుతున్నాయి అనేటటువంటి 3 అర్థాలు, 3 పరిపూర్ణమైనటువంటి క్రియలు ఇందులో ప్రయోగింపబడుతూ ఉన్నాయి. ఇవి కాకుండా అసంపూర్ణ క్రియలు కూడా ఉన్నాయి. అది మనకి అవాంతర క్రియలు. హర్తుం, వివేక్తుం, అవలోక్య అనేటటువంటి పదాలు ఉన్నాయి. వివేక్తుం వివేచన చేయడం కోసం, హర్తుం పోగొట్టడం కోసం, అవలోక్య చూచి అనేటటువంటి అర్థాలనిచ్చేటటువంటి అసమాపక క్రియలు 3 ఉన్నాయి. సమాపక క్రియలు 3 ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి విషయ ప్రతిపాదకమైనటువంటి క్రియ దదాతి అనేటటువంటి క్రియ. దదాతి అంటే ఇస్తున్నాడు అని అర్థం అన్నమాట. అంటే ఇది ఎప్పుడూ ఉండేటటువంటి వర్తమాన కాలంగా చెప్పబడుతుంది. పువ్వులు పూయును, వర్షము కురియును, ఎండ వచ్చును, ఇలాంటి పదాలు నిత్యము జరిగేటటువంటి ఒక సన్నివేశాన్ని ఎలా చెప్తాయో అలాగే దదాతి అనేటటువంటి మాట కూడా నిత్యము ఆయన ఆ పని చేస్తూనే ఉంటాడు. ఇచ్చేసేడు అని చెప్పడం లేదు, ఇస్తాడు అని అంటున్నారు. అంటే ఎప్పుడూ ఆ పనిని ఆయన చేస్తాడు అనేటటువంటి అర్థంలో మనకి ఈ ప్రయోగం చేయబడుతోంది అనమాట. ఏం చేస్తాడు ఆయన అంటే దదాతి దానం కదండి. ఇప్పుడు దానం చెయ్యటం అనేది ఒక ప్రక్రియ అయితే చేసేవాడు ఒకడు ఉంటాడు, తీసుకునేవాడు ఒకడు ఉంటాడు. గమనిస్తున్నారా జాగ్రత్తగా? ఇప్పుడు దానం చెయ్యటానికి చేసేవాడిలో ఉండేటటువంటి ఔదార్యం ప్రధానమా, తీసుకునేవాడిలో ఉండేటటువంటి యోగ్యత ప్రధానమా అనే ప్రశ్న మనం వేసుకుంటే, అంటే పాపం వాడికి లేదు కనుక ఇవ్వాలి, వాడికి తీసుకోగలిగిన వాడు కనుక ఇవ్వాలి అని ఇస్తారా అంటే పుచ్చుకునేవాడి యోగ్యత కాదు ప్రధానము, ఇచ్చేవాడి యొక్క ఔదార్యం ప్రధానము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సన్నివేశం చెప్తాను మీకు. ఉత్తర శతకాలు అందరికీ వచ్చాయా అని అడిగాను నిన్న. అంటే చాలా చిన్నబుచ్చుకొని రాలేదు రాలేదు అని నిన్న కొంతమంది చెప్పారు కదా. ఇప్పుడు ఈ గ్రంథ స్తోత్రం అర్థానుసంధానం చెయ్యాలి అని అంటే పుస్తకం కావాలి, అందరికీ కావాలి. ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పుస్తకం కావాలి. మరి ఎవరు ఇవ్వాలి పుస్తకాలు? ఎవరు ఆ పుస్తకాన్ని సమకూర్చుకోవాలి? ఎవరు దాన్ని పొందాలి? అంటే మనం స్కూల్లో జాయిన్ అయితే మనం చదువుకోవాలి అంటే పుస్తకాలు మనం కొనుక్కుంటామా, లేక ఎవరైనా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తామా? చెయ్యం కదా. గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే స్ట్రెంగ్త్ పెరగడం కోసం పుస్తకాలు కూడా ఇప్పుడు భోజనాలు పుస్తకాలు అవన్నీ ఇచ్చారు. కానీ మనం చదువుకున్న రోజులలో ఒకసారి ఆలోచించండి, మనమే కదా పుస్తకాలు కొనుక్కుంటాం, మనమే కదా యూనిఫామ్స్ కొనుక్కుంటాం, మనమే కదా బ్యాగ్స్ కొనుక్కుంటాం కదా. ఇప్పుడు పుస్తకాలు అందరికీ ఇవ్వబడతాయి అనేటటువంటి ఒక మాట మనం చెప్పామనుకోండి, ఇది తీసుకునే వాళ్ళ యొక్క యోగ్యతని బట్ట, లేకపోతే ఇచ్చేవాళ్ల యొక్క ఔదార్యాన్ని బట్ట? అంటే ఇచ్చేవారి యొక్క ఔదార్యమే ప్రధానము అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకేం పరకండి,
తప్పకుండా మీకు పుస్తకాలు అందిస్తాయి. మీరు పేర్లు ఇవ్వండి, తప్పకుండా మళ్ళీ మీకు పుస్తకాలు అందజేస్తాము అని. అదేదో మన బాధ్యత కింద మనం తీసుకుంటున్నాము అంటే అర్థం ఏమిటనమాట? అయ్యో పాపం వాళ్ళు గోష్ఠిలో అన్వయిస్తున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు దీన్ని చదువుకుంటారు, ఈ పుస్తకాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు, తద్వారా వాళ్ళకి సౌకర్యం కలుగుతుంది అనేటటువంటి ఒక ప్రేమ వాళ్ళ మీద ఉండబట్టి కదా మీకు కూడా పుస్తకాలు వస్తాయి, మీకు కూడా పుస్తకాలు వస్తాయి అని మనం చెప్పగలుగుతున్నాము. అంచేత భగవంతుడు తనని మనం పొందడం కోసం కావలసినటువంటి జ్ఞానాన్ని కలిగించేటటువంటి వేదాన్ని కూడా తానే ఇస్తాడు. ఎందుకంటే కరుణ కలిగిన వాడు కనుక. ఇది గుర్తుపెట్టుకోండి. నిజానికి మనం సంపాదించుకోవాలి, మనం ప్రయత్నం చెయ్యాలి. అలా మనం ప్రయత్నం చెయ్యలేమని తెలుసు కనుక, ఆయనకి మన మీద జాలి ఉంది కనుక, దయగలిగిన వాడు కనుక ఆయనే మనకి మానం ప్రదీపమివ దదాతి. ప్రదీపమివ మానం దదాతి. మానం శాస్త్రమును అంటే ఈ శాస్త్రాలలో ఉత్కృష్టమైనటువంటి వేదాంత శాస్త్రాన్ని, వేదాన్ని ప్రదీపమివ దదాతి, ప్రదీపంగా మనకి అందిస్తాడు అని అంటున్నారు. ఎలాంటి వాడు ఆయన అంటే జాలి కలిగిన వాడు మాత్రమే కాదు, ఈశః స్వతంత్రుడు కూడా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఆ పుస్తకం వాళ్ళకి ఇవ్వకండి, ఈ పుస్తకం వీళ్ళకి ఇవ్వండి, ఇది వాళ్ళకి అక్కర్లేదు, అది వాళ్ళకి అక్కర్లేదు అని నేను నిశ్చయం చేశాను అనుకోండి, కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? మీరు ఎందుకండి అలా అంటారు అని నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఎదిరించగలిగితే మాత్రం పని అవుతుందా? అయ్యే అవకాశం ఉండదు. ఎంచేత ఆ స్వాతంత్ర్యం నాకు ఉంది కాబట్టి, ఆ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం నాకు ఉంది కాబట్టి, నాకే ఇంత స్వాతంత్ర్యం ఉంటే జగత్ సృష్టికి కారణభూతుడైనటువంటి పరమాత్మకి అందరినీ నియమించేటటువంటి గొప్పతనం ఉంటుంది. కానీ ఆయన ఈశః స్వతంత్రుడైన కారుణికః కరుణ కలిగినటువంటి వాడు కనుక, అయ్యో మనవాళ్ళు వీళ్ళు అనేటటువంటి సంబంధ జ్ఞానంతో మనకి ఒక వెలుగుని ప్రసాదించేటటువంటి శాస్త్రాన్ని తానే ఇస్తాడు అనేదాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే భగవంతుని యొక్క పరత్వాన్ని ప్రతిపాదించేటటువంటి పరమ ప్రమాణమైనటువంటి వేదాన్ని మనకి అందించిన వాడు కూడా భగవంతుడే అనే విషయంతో ఈ ఉత్తర శతకం ప్రారంభం అవుతోంది. అందుకే టైటిల్ మనకి పెట్టారు చూడండి, కృపాళువైన శ్రీరంగనాథుడే జ్ఞానదీప ప్రదాత అనేటటువంటి టైటిల్ ఈ శ్లోకానికి పెట్టారు. అంటే పొందవలసినది ఆయననే, పొందించేవాడు ఆయనే, పొందడానికి తగినటువంటి సాధనాన్ని మనకి అందించేవాడు ఆయనే, ఆ సాధనాలలో ఉత్కృష్టమైనటువంటి సాధనాన్ని మనకి ఇచ్చినటువంటి వాడు ఆయనే. అలా ఇవ్వడానికి కారణం ఆయనలో ఉండేటటువంటి కరుణ అనే విషయాన్ని ముందుగా ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఇలా ఇందులో భట్టర్ వారే చెప్తున్నారా, ఇంతకు ముందు పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని ఈయన మనకి మళ్ళీ వివరం చేస్తున్నారా అంటే, ఈ విషయాన్ని మనకి వేదాంతమే చెప్పింది. బ్రహ్మని సృష్టిస్తాడు, ఆయనకి వేదాలని ఇస్తాడు అనేటటువంటి ఒక వాక్యం మనకి ఇందులో కనిపిస్తుంది. అంటే బ్రహ్మని సృష్టించడం, సృష్టికర్తకి సృష్టి కోసం కావలసినటువంటి పుస్తకాన్ని కూడా అందించడం. సో సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పని భగవంతుణ్ణి అనుసరించే చేస్తున్నారు. ఏదైనా ఒక అర్థానుసంధానం గ్రంథం ప్రారంభించాలి అంటే ఆ గోష్ఠిలో అన్వయించిన వారికి అందరికీ పుస్తకాలు ఇవ్వాలి. పుస్తకాలు ఇవ్వడం, చదివించడం, పుస్తకాలు ఇవ్వడం, చదివించడం. ఎందుకు ఇలా చేసుకుంటున్నామండి అంటే, భగవంతుడు అలాగే చేసుకున్నాడు. పాపం సృష్టించాడు, గోష్ఠిలో చేర్చుకున్నాడు, పుస్తకాలను ఇస్తున్నాడు. అది వేదాంత శాస్త్రాన్ని, వేదాన్ని ఇస్తున్నాడు. పుస్తకం లేకపోతే ఎలాగండి, ఎలా చదువుతామండి? ఎంత కంగారైపోతుందండి పుస్తకం లేకపోతే మనకి. అదే తమస్సు కాబట్టి. ఇప్పుడు ఒక్కసారి పదాలకి అన్వయాన్ని చేసుకుందాం, తర్వాత విశేషార్థాలని మనం తెలుసుకుందాం. కర్తృపదంతో ప్రారంభం చేద్దాం. కర్త ఎవరు? పరమాత్మ. ఆయనకి చెప్పబడినటువంటి విశేషణాలేవి? రెండు. ఏవవి? కారుణికః, ఈశః. ఈ ఈశ పదంతోటే చివరి శ్లోకం కూడా మనకి ముగుస్తుంది.
చివరిలో దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఈ పదం గుర్తుపెట్టుకోండి. సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వ నియామకుడైనటువంటి స్వామి, ఎదురు లేనివాడైనటువంటి స్వామి అయినా మనం ఆయనకి చెందిన వారమనేటటువంటి ప్రేమతో, మన మీద మన ఆసక్తిని చూసి కరుణతో అంటూ కారుణికః ఈశః, అలాంటి ఆయన మనకి దదాతి ఇస్తాడు. ఎందుకని ఇస్తాడు, ఏది ఇస్తాడు అనంటే తమః హర్తుం, తమః హర్తుం, తమస్సుని పోగొట్టడం కోసం. తమస్సు అనే పదానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. తమస్సు అంటే అజ్ఞానము అని ఒక అర్థము, తమస్సు అంటే శోకము అని కూడా ఒక అర్థం ఉంది. తమస్సు మామూలుగా అజ్ఞానము అంటే అవిద్య అని అర్థం అన్నమాట. ఆ అవిద్యని పోగొట్టడం, వేదాన్ని చదువుకుంటే అజ్ఞానం తొలగుతుంది. విదజ్ఞానే కాబట్టి జ్ఞానాన్ని కలుగుతోంది అంటే అజ్ఞానం తొలగుతోంది. అజ్ఞానం తొలగాలి. అలాగే చీకటి అని మామూలు అర్థం తమస్సు అంటే. చీకటి పోతుంది, దీపం ఉంటే చీకటి పోతుంది. దీపం ఎందుకు పెట్టుకుంటాం మనం? చీకటి పోవడం కోసమే దీపాన్ని పెట్టుకుంటాం. అంచేత దీపానికి ప్రయోజనం ఏమిటి? తమః హర్తం, చీకటిని పోగొట్టుట. చీకటిని పోగొట్టడం కోసం దీపం ఎలాగైతే చీకటిని పోగొడుతుందో వేదం అలాగే అజ్ఞానాన్ని పోగొడుతుంది. అంచేత తమస్సబ్దమే తమః అజ్ఞానజం విద్ధి. ఈ మాట చెప్తున్నారు. తమస్సే అజ్ఞానము అని వివరణ చేస్తారు. మరి ఇంకో ప్రయోజనం ఏమిటండి? చీకటి పోయింది, మరి వస్తు జ్ఞానం కలగాలి. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది లేదు, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటటువంటి జ్ఞానం కలగాలి. అందుకే రెండు ప్రయోజనాలు చెప్తున్నారు. తమః హర్తుం, చీకటిని పోగొట్టడం కోసం. అలాగే సదసతీచ వివేక్తుం, సత్ అసత్, ఉన్నది లేనిది. మామూలుగా దీపం అయితే ఆ వెలుగులో మనకి ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ వస్తువు ఇక్కడ లేదు అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. సత్ ఉన్నది, అసత్ లేనిది అని అర్థం. ఒక రూమ్ లో, చీకటిగా ఉన్నటువంటి రూమ్ లో మనం దీపం పెడితే ఏం ప్రయోజనం చేకూరుతుంది అంటే, ఓహో ఈ కుర్చీ ఇక్కడ ఉందా, ఈ పుస్తకం ఇక్కడ లేదా అనే విషయ జ్ఞానం మనకు కలుగుతుంది. చీకటిగా ఉంటే ఉందేమో అనుకుంటాం, కానీ ఉన్నవి కనిపిస్తాయి, లేనివి మనకి తెలుస్తాయి. ఇది దీపాని వల్ల మనకి కలిగే ప్రయోజనం. బాహ్యమైన దీపమైతే. అదే ఆంతరమైనటువంటి దీపమైతే అజ్ఞానం తొలగిపోతే జ్ఞాన దీపం కలిగితే మనకేమనిపిస్తుంది? ఏ ప్రయోజనం కలుగుతుంది అంటే, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. మీరు ఈ 3 నెలల నుంచి మధ్యాహ్నం పూట పడుకున్నారు, కానీ పడుకొని లేచిన తర్వాతల్లా గిల్టీగా ఫీల్ అయినారా లేదా? అయ్యో సమయం వేస్ట్ అయిపోయింది, ఇవాళ కూడా పడుకున్నా. లేదా టీవీ సీరియల్స్ చూశారు, చూసినప్పుడు మీకు అనిపించిందా అయ్యో టైం వేస్ట్ అయిపోతోంది అని? ఎందుకు ఈ జ్ఞానం కలిగింది అంటే, ఇది సత్, ఇది అసత్, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటటువంటి జ్ఞానం మనలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అజ్ఞానం తొలగినట్టు లెక్క. అజ్ఞానం తొలగి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కలిగిన వాళ్ళం కావాలి. ఇది దీపం యొక్క ప్రయోజనము, శాస్త్రం యొక్క ప్రయోజనము, రెండింటినీ చెప్తున్నారు. దానికంటే దీనికి ఉండేటటువంటి గొప్పతనం ఏది అంటే, మామూలు దీపం అయితే మామూలు చీకటిని పోగొడుతుంది. అదే జ్ఞాన దీపం అయితే, శాస్త్ర రూపమైనటువంటి దీపం అయితే లోపల ఉన్న చీకటిని కూడా పోగొడుతుంది. లోపల ఉన్న చీకటే సీరియల్ చూడకూడదు అనేటటువంటి జ్ఞానం కలిగితే పోయిందనమాట. నిద్రపోకూడదు అనే జ్ఞానం కలిగితే లోపల ఉన్న చీకటి తొలగిందనమాట. ఎలాగండి మనకి జ్ఞానం కలుగుతోంది అంటే, శ్రీరంగ రాజస్తవం చదువుకుంటున్నాం కదండి, ఆ దీపం మాలో వెలిగింది, అందుకే మాకు ఇది మంచిది, ఇది చెడ్డది అనేటటువంటి జ్ఞానం కలిగింది. ఇది లోపల చీకటి, మామూలుగా అయితే బయట ఉండేటటువంటి చీకటి. అవి కలగడం కోసం ఇంకా సదసత్తులంటే ఇంకా అర్థాలున్నాయి. మనం శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం. మానం ప్రదీపమివ దదాతి. పదాలు జాగ్రత్తగా గమనించండి. మానం కొలతని అని అర్థం, ఇక్కడ శాస్త్రం అని అర్థం తీసుకుందాం మనం. దీపమివ దదాతి అని కాకుండా ప్రదీపమివ దదాతి అనడంలో ఒక విశిష్టత ఉంది, అది తెలుసుకుందాం. ప్రధానంగా దీపానికి ప్రదీపానికి
ఉండేటటువంటి తేడా గమనించండి. పాయింట్ వైజ్ గా మీకు శ్లోకంలో విషయాలు గుర్తుండిపోవాలన్నమాట. దీపము, ప్రదీపము. దీపము అంటేనే తేజోవంతమైనది అని అర్థం. దీపము అంటేనే శుభకరమైనది, మంగళకరమైనది అని అర్థం. మళ్ళీ దానికి ఒక విశేషణం వాడడం ఎందుకండి, అగ్గినిప్పులాగా అని మనకి సందేహం కలగచ్చు. దీపము, ప్రదీపము అని అనడంలో ప్ర అనేటటువంటిది ఒక ఉపసర్గ. ఇక్కడ పదాలలో మూడింటికి ఉపసర్గలు ఉన్నాయి. ప్ర అనేది ఒక ఉపసర్గ ప్రదీపం దగ్గర. అవలోక్య అన్న చోట అవ అనేది ఉపసర్గ. అలాగే పరిభుంజతే అన్నప్పుడు కూడా పరి అనేది ఉపసర్గ అన్నమాట. ఇక్కడ ప్ర అంటే ప్రకృష్టమైన దీపము అని అంటున్నారు. ప్రకృష్టమైన దీపం అంటే మామూలు దీపం కంటే కూడా విలక్షణమైనటువంటి దీపం, అల్లావుద్దీన్ అద్భుత దీపం అని అన్నట్లుగా ఇక్కడ మామూలు దీపం కాదు, ఇది అద్భుతమైన దీపం, ప్రకృష్టమైనటువంటి దీపం. ఏమిటా ప్రకృష్టత అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా బాహ్య తమస్సు మాత్రమే కాకుండా ఆంతరమైనటువంటి తమస్సుని పోగొట్టేది అని ఒక అర్థం. ప్రదీపం అంటే మరొక అర్థం కూడా ఉంది. దీపంలోంచి పుట్టినటువంటి దీపం అంటారు. దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. మొదటి దీపం, దానికంటే అందులోంచి పుట్టినటువంటి దీపం ప్రదీపం అని అనబడుతుంది. ఇక్కడ ప్రదీపమివ దదాతి అనంటే మొదటి దీపం ఏది అంటే అకారము. అకారము అంటే ఎవరు? భగవంతుడు. ఆ అకారంలోంచి వచ్చినదే వేదాంత శాస్త్రమంతా. భగవంతుని యొక్క ఉచ్ఛ్వసనమే కదా వేదాలు, నిశ్వసనాలే కదా వేదాలు. అందుకని మూలభూతుడు పరమాత్మ, ఆయనలోంచి వచ్చినటువంటి శాస్త్రము వేదాంత శాస్త్రము అనే అర్థంలో ప్రదీపం అంటే దీపాదుత్పన్న దీపం, భగవంతుడు వాచకమైనటువంటి అకారంలోంచి వచ్చినదే మొత్తం వేదాంత శాస్త్రం అంతా అనే అర్థాన్ని చెప్పడం కోసం అకారం స్థానంలో భగవంతుడు, వేదాంత శాస్త్రం అందులోంచి వచ్చినటువంటి భగవంతుడి నుంచి వచ్చినది కాబట్టి వేదాంత శాస్త్రము ప్రదీపము అని చెప్తున్నారు. తర్వాత మీరు చక్కగా పుస్తకంలో విశేషణాలు ఉన్నాయి, తెలుసుకోండి. అందుకని ఇక్కడ దీపం దదాతి అని అనటం లేదు, దీపమివ దదాతి అని అనటం లేదు, ప్రదీపమివ దదాతి అంటున్నారనమాట. అంటే ఇది అలాంటి ఇలాంటి దీపం కాదు, చాలా విలక్షణమైనటువంటి దీపము అని అర్థం. ఇక్కడ దీపము అంటే అకారము భగవంతుడు, ప్రదీపము అంటే వేదము, అది ప్రదీపము అని చెప్తున్నారు. బాగుందండి, ఇచ్చాడు ఆయన. కానీ దానివల్ల మనం సరి అయినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతున్నామా అనంటే దానికి చెప్తున్నారు. తర్వాతి పాదంలో ఏం చేస్తున్నారు? ఇస్తున్నాడు. అదృష్టవంతులు అందుకుంటున్నారు, అదృష్టం లేని వాళ్ళు దానిలోనే పడి మిడతలుగా మాడిపోతున్నారు అంటూ తేనా మూడవ పాదం చూడండి. తేనా తం అవలోక్య, తేన దానితో, తం ఆయనను, అవలోక్య చూచి అని అర్థం అన్నమాట. ఆ దీపంతో తం అవలోక్య ఆయనను చూచి అని అర్థం. పిల్లలకి ఇప్పుడు ఆన్లైన్ స్టడీస్ వచ్చేసిన తర్వాత, అదే కరోనా కాలంలో అయితే వాళ్ళకి స్కూల్స్ జరిగేవి, కానీ అందరికీ అప్పుడు ల్యాప్టాప్ ఇవ్వాల్సి వచ్చింది, ట్యాబ్ కొనాల్సి వచ్చింది. వాళ్ళు స్కూల్ అటెండ్ అవ్వాలంటేనే కొన్ని పరికరాలు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. అలా వాళ్ళకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కానీ మరొకటి కానీ పరికరాలు వాళ్ళకి ఇస్తున్నాం. దేనికోసం అంటే వాళ్ళు చదువుకోవడం కోసం ఇస్తాం, కానీ వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే భగవంతుడు కరుణతో వేదాన్ని ఇచ్చాడు మనకి. ఇస్తే బుద్ధిమంతులైనటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ వస్తువుని దానికోసమే వాడుకుంటున్నారు. తేన ఆ వేదంతో, ఆ ప్రమాణంతో, తం అవలోక్య అలాంటి భగవంతుణ్ణి, పరతత్వమైనటువంటి పరమాత్మని అవలోక్య అంటున్నారు. అంటే చూచి అని మామూలుగా కాకుండా భగవద్ దర్శనం చేస్తున్నారు. ఎలా చెయ్యాలి భగవద్ దర్శనం అంటే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య,
నిధిధ్యాసితవ్య. చెప్తున్నారు కదా, అవలోకనం అంటే ఏమనుకుంటున్నారు? ఓ మనం పూర్వ శతకంలో దున్నినట్టుగా అట్నించటు ఇట్నించటు ఇట్నించటు చేసినట్టుగా 30 శ్లోకాలు ఇప్పటికీ మర్చిపోకుండా శ్యామలమ్మ గారు రోజు చదువుకుంటున్నట్లుగా ఎక్కడిదక్కడ వదిలేయడం కాకుండా అవలోక్య సదా దాన్ని స్మరణ చేసుకుంటూ, సదా దాన్ని దర్శిస్తూ, సదా దాన్ని ధ్యానిస్తూ, ఇదే కదా భగవతత్వం విషయంలో మనం చెయ్యాలని మనకి ఉపనిషత్తు చెప్తుంది. అది అవలోకనం అన్నమాట. మామూలు చూడటం కాదు, దాన్ని దర్శించడం, చక్కగా తెలుసుకోవటం అని అర్థం అన్నమాట. తం అవలోక్య, భగవంతుణ్ణి అలా దర్శించి, ఎవరు దర్శించగలుగుతారు? కృతినః, అదృష్టవంతులకి. అదృష్టం ఉంటే కానీ ఈ పని సాధ్యం కాదు అంటారు. కృతార్థులు అనర్థం, అదృష్టవంతులు అనర్థం, పండితులు అనర్థం. రేపు వివరాలు మీకు ఇంకా చెప్తాను. ఈ కృతినః అనే పదానికి పరిభుంజతే, హాయిగా అనుభవిస్తారు, పరిపూర్ణంగా భగవంతుని యొక్క అనుభవాన్ని చెయ్యగలుగుతారు అని ఒక అర్థం. కాదండి, పైపైనే అలా 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 చుట్టూ తిరుగుతూ ఉంటారు అని ఒక అర్థం. పరిభుంజతే అన్నదానికి మనం పరి అనేటటువంటి ఉపసర్గను చూసుకుంటే పరిపూర్ణం అనే ఒక పదం వాడుతూ ఉంటాం చూసారా. పరిపూర్ణమైంది, పూర్ణమైంది అన్నా పరిపూర్ణమైంది అన్నా అర్థం ఒకటే. కానీ పరిపూర్ణత అనేసరికల్లా దాంట్లో డెప్త్ ఎలా మనకి తెలుస్తుందో అలాగే పరిభుంజతే, అనుభవంలో నిండుతనం అన్నమాట, కొరత లేకుండా ఉండడం అనే దాన్ని పరిభుంజతే తం, ఆయనని చూసి అనుభవిస్తారు భక్తివంతులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు, కృతార్థులైనటువంటి వారు. అలా కాని వాళ్ళు ఏం చేస్తారు? తత్రైవ, ఆ వేదాంత దీపమునందే, ఆ వేదం అనేటటువంటి దీపమునందే కేపి, కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు చపలాహ. చపల శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి, చక్కగా వివరించుకుందాం. చపల, మామూలుగా చపలులు అంటే చంచలమైనటువంటి చిత్తము కలిగిన వారు అని మనకి తెలుసు. కానీ చపల శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయంటే, చపలుడు అంటే దొంగ అని అర్థం, చపలుడు అంటే ధూర్తుడు అని అర్థం, వంచకుడు అని అర్థం, చపలుడు అంటే ఆలోచించకుండా పని చేసేవాడు అని అర్థం, చపలుడు అంటే చేయవలసిన పని చేయనివాడు అని అర్థం. రకరకాలుగా వివరణ చేస్తున్నారు. ఏమవుతున్నారు? శలభీభవంతి, శలభాలు అయిపోతున్నారు, మిడతలు అయిపోతున్నారు అని అర్థం. మిడత దీపం, దీపాన్ని మిడత ఏమనుకుంటుంది అంటే తనకి ఆహారం అని అనుకుంటుంది. తనకి ఆహారం అనుకొని దీపంలోకి పడిపోతుంది, దీపానికి తానే ఆహారం అయిపోతుంది, రూపు మాసిపోతుంది. దీపాన్ని ఆపేయాలి అని అనుకుంటుంది మిడత. రెండు శలభ శబ్దం చేత మనం రెండు అర్థాలని తీసుకోవాలి. దీపాన్ని తనకి ఆహారంగా భావించి ఆశపడి భ్రమపడుతుంది అన్నమాట. ఆ భ్రమ వల్ల రూపుపోతుంది. అలాగే దీపాన్ని అంతం చేయాలి అని అనుకుంటుంది, దీపం పైకి ఎదురు వెళుతుంది, ఏమవుతుంది? తానే అంతమైపోతుంది. అలాగే వేదశాస్త్రం విషయంలో దాన్ని మింగేయాలి అని చూస్తే ఆ భ్రమ వల్ల అది యథార్థ జ్ఞానం కనుక వీళ్ళే లేకుండా అయిపోతారు అని ఒక అర్థం. లేదా ఇక అది దాన్ని ఆర్పేయాలి దీపాన్ని అని అనుకున్నారనుకోండి, ఆ దీపంలో వీళ్ళే రూపు మాసిపోతారు. అగ్నిలో పడినటువంటి శలభం ఎలాగైతే తన రూపాన్ని కోల్పోతుందో అలాగే పరమ ప్రమాణమైనటువంటి ఆగమం విషయంలో విపరీత అర్థాలని చెప్పినటువంటి వారి సిద్ధాంతాలన్నీ అలాగే రూపుమాసిపోతాయి అనే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ముందుగానే మనకి సూచన చేస్తున్నారు. శలభ పదం చేత ఇతర మతవాదులనన్నింటినీ ఖండిస్తున్నారు. మానం అనే పదంతో ఆగమ ప్రమాణాన్ని మనకి స్థాపన చేస్తున్నారు. వేదాన్ని ప్రమాణంగా తీసుకుని భగవద్ దర్శనం చేసి భగవద్ అనుభవం చేయగలిగినటువంటి వారు కృతినః అంటున్నారు. అలా చెయ్యలేనటువంటి వారు, వ్యతిరేక భావన కలిగినటువంటి వారు చపలాహ అంటున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో ఉండే విశేషార్థాలని యథావకాశం మనం మళ్ళీ తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. ఇది ఎపిసోడ్ 4, కానీ శ్లోకార్థం మొదటి శ్లోకార్థమే. ఆ 3 ఎపిసోడ్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూనే అందులో ఉండే విశేషార్థాలు కూడా పోకుండా దీన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. మళ్ళీ చెప్పుకోవడానికి కారణం
మనకి ఈ అర్థానుసంధానంలో గ్యాప్ చాలా రోజులు రావడం చేత ఇంతకు ముందు చెప్పుకున్న విషయాలనే ఒకసారి ఇందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. కలిసి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. హర్తుం తమః సదసతి చ వివేక్షుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి. ఈనాటి కార్యక్రమాన్ని మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం.